30 సంవత్సరాల పాటు రెవెన్యూ శాఖలో నిబద్ధత, నిజాయితీ, అంకితభావంతో ప్రజలకు విశిష్ట సేవలందించిన డిప్యూటీ కలెక్టర్ కెఎం రోజ్మాన్ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఆదర్శప్రాయమని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన డిప్యూటీ కలెక్టర్ కెఎం రోజ్మాన్ పదవి విరమణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డిప్యూటీ కలెక్టర్ కెఎం రోజ్మాన్ 35 సంవత్సరాల పాటు రెవెన్యూ శాఖలో నిబద్ధత, నిజాయితీ, అంకితభావంతో ప్రజలకు సేవలందించి విజయవంతమైన ఉద్యోగ జీవితాన్ని పూర్తి చేశారని కొనియాడారు. ఉద్యోగ జీవితంలో ఎల్లప్పుడూ సానుకూల దృక్పథం, చిరునవ్వు, ప్రశాంత స్వభావంతో విధులు నిర్వర్తించడం ఆమె వ్యక్తిత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఉద్యోగ బాధ్యతలు ఎంత ఒత్తిడితో కూడుకున్నవైనా వృత్తి, వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యతను పాటిస్తూ ఆదర్శవంతమైన కుటుంబ వ్యవస్థను నిర్మించుకోవడం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. రెవెన్యూ శాఖలో తహసీల్దార్గా, డిప్యూటీ కలెక్టర్గా వివిధ ప్రభుత్వ శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ ఎల్లప్పుడూ సమర్థవంతమైన పరిపాలన అందించారని తెలిపారు. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణ, భూరక్షణకు సంబంధించిన సున్నితమైన అంశాలపై విచారణలు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి క్లిష్టమైన బాధ్యతలను సమర్థంగా నిర్వహించి ప్రభుత్వానికి సమయానుకూలంగా, నిష్పక్షంగా నివేదికలు సమర్పించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ ప్రయోజనాలను పరమావధిగా తీసుకుని ఆమె అందించిన సేవలు ఆదర్శప్రాయమని ప్రశంసించారు. గత 2 ఏళ్లలో జిల్లా పరిపాలనలో అనేక కీలక బాధ్యతలను అత్యంత సమర్థంగా నిర్వహించడం ద్వారా జిల్లా యంత్రాంగానికి విశేష సహకారం అందించారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణ, వివిధ విభాగాలకు సంబంధించిన సమన్వయం, సున్నితమైన అంశాల పరిష్కారంలో ఆమె చూపిన చొరవ వల్ల జిల్లా పరిపాలన మరింత సమర్థవంతంగా సాగిందన్నారు. పదవి విరమణ అనేది ఉద్యోగానికి పరిమితమని, ప్రజాసేవకు జీవితానికి రిటైర్మెంట్ ఉండదని పేర్కొంటూ ఉద్యోగ జీవితంలో సంపాదించిన అపార అనుభవాన్ని భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే విధంగా ఉపయోగించాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు, మనవలు, మనవరాలతో ఆనందంగా గడుపుతూ మంచి ఆరోగ్యం, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రజలకు ఆమె అందించిన విశిష్ట సేవలకు కృతజ్ఞతలు తెలియజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ డిప్యూటీ కలెక్టర్ కెఎం రోజ్మాన్ ప్రభుత్వ సేవలో విశిష్టమైన సేవలు అందించి పదవి విరమణ పొందడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో ఆమె చూపిన క్రమశిక్షణ, అంకితభావం, సమయపాలన, బాధ్యతాయుతమైన విధి నిర్వహణ అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. తిరుపతి జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, ప్రెస్ రివ్యూ, వీడియో కాన్ఫరెన్స్లలో అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సమర్పిస్తూ జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావడంలో రోజ్మాన్ సేవలు ఎంతో కీలకమని తెలిపారు. ముఖ్యంగా సత్యవేడ్ నియోజకవర్గం ఎస్ఐఆర్ 2026 నందు రాష్ట్ర స్థాయిలో ముందంజలో నిలవడానికి ఆమె సమర్థవంతమైన పర్యవేక్షణ, అధికారులకు అందించిన మార్గదర్శకత్వం దోహదపడిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి మాత్రమే పదవి విరమణ ఉంటుందని, ప్రజాసేవకు జీవితానికి రిటైర్మెంట్ ఉండదని పేర్కొంటూ పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులు, మనవలు, మనవరాలతో ఆనందంగా గడుపుతూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ పదవి విరమణ చేస్తున్న రోజ్మాన్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ తర్వాత ఒక మేజర్ రోల్ మేడం చాలా చక్కగా నిర్వహించారు. కాకపోతే 6 months మేడం గారితో నేను 6 months అయింది అదే జాయిన్ కలెక్టర్గా. తెలుసు మీ అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా పబ్లిక్ గ్రీవెన్స్ రిప్రజెంటేషన్ సిస్టమ్ అనేది ఆమెకు సీఎం గారు వెరీ పర్టికులర్ గా చూసుకుంటారు. అలాంటి పోస్టును మేడం గారు ఏం చేశారంటే మొన్న సడన్ గా ఒక రోజు ఏమన్నారంటే సార్ ఈ మంత్ ఎండింగ్ సార్ మీకు రిటైర్మెంట్ సార్ ఒకసారి సడన్ గా తొందరగా రిటైర్మెంట్ అవుతారు అనుకోవట్లేదు. కానీ ఆ ప్లేస్ ఎవరు భర్తీ చేస్తారనేది ఇప్పుడు మనకి తిరుపతి జిల్లాకు సంబంధించి చాలా కీలకమైనటువంటి క్వశ్చన్ మార్క్ అది ప్రశ్న. ఎందుకంటే మీ అందరికి తెలుసు తిరుపతి జిల్లాలో ప్రధానంగా మండే ఎక్కువగా క్లినిక్స్ వస్తాయి. మండే నుంచి సాటర్డే వరకు క్లినిక్స్ వస్తూనే ఉంటాయి, పబ్లిక్ వస్తూనే ఉంటారు. కలెక్టర్ గారి యొక్క చొరవ కానీ లేకపోతే ఆఫీసర్స్ ఇది కానీ పబ్లిక్ వస్తూనే ఉంటారు. చూస్తున్నారు, చాలా జిల్లాలు పనిచేసాము. అదేవిధంగా తిరుపతి జిల్లాలో చూస్తే ఎక్కువ క్రిమినల్స్ అనేది తరచుగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి అలాంటి కీలకమైన పోస్ట్ చేస్తూ ఈ రోజు రిటైర్మెంట్ ప్రతి ఒక్కరికి తప్పదు. ఉద్యోగులు చేసిన తర్వాత రిటైర్మెంట్ అనేది తప్పదు. అది అయితే ఇప్పుడు ఆ ప్లేస్ ని భర్తీ చేయడం అనేది ఇప్పుడు మరి నెక్స్ట్ మనకి ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ పురస్కారాల మీద ఆధారపడి ఉంటుంది. PGRS లో అసలు ఎటువంటి ఏ రిపోర్ట్ అడిగినా క్షణాల్లో మేడం గారు మనకు అందజేసేవాళ్ళు.
నిజంగా మీ డిసిప్లిన్ కానీ మీ డెడికేషన్ కానీ ఎందుకంటే మీరు చాలా మంది డిప్యూటీ కలెక్టర్ చూసారు, నేను డిప్యూటీ కలెక్టర్ మొదట. అంత డెడికేషన్ ఆ వయసులో కూడా అంత డెడికేషన్ అంత పట్టుదల నిజంగా గ్రేట్ అమ్మా. సో రోజు గారి గురించి చాలా చక్కగా ఆఫీసర్ చాలా మంది మాట్లాడారు. బట్ ఐ వాజ్ మోర్ అంటే ఇంప్రెస్ బై ద ఫ్యామిలీ మెంబర్స్. సో మన కళ్ళ ముందే ఇంట్లో ఒక మనిషి 24 గంటలు చిరునవ్వుతో ఉంటే హ్యాపీ ఫ్యామిలీ, పాజిటివ్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అండ్ దానివల్ల సక్సెస్ఫుల్ ఫ్యామిలీగా ఎలా ఉంటారు అనేది మన కళ్ళ ముందే ఉన్నారు. అఫ్కోర్స్ సార్ ఇస్ ఆల్సో జోయల్ అండ్ cheerful person, but I don't know about you. I have seen Rosemont గారు for the past 2+ years. మీరు అందరూ చెప్పినట్టుగానే ఇప్పుడు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో మొహం మీద చాలాసార్లు నేను చెప్పాను, మొహం మీద చిరునవ్వు ఉంటే చాలా సమస్యలు అక్కడే పరిష్కారం అవుతాయి. లైవ్ ఎగ్జాంపుల్ మన రోజ్మోర్ గారు నాట్ ఓన్లీ ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ లో కూడా దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. బికాస్ అట్ హోమ్ ఎంత స్ట్రెస్ ఉన్నా, వర్క్ స్ట్రెస్ ఉన్నా మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళేసరికి అదే టెంపో మెయింటైన్ చేస్తూ వర్క్ స్ట్రెస్ ని అక్కడ ఏం చూపించకుండా అక్కడికక్కడే కట్ చేసి మళ్ళీ ఫ్యామిలీ లైఫ్ ని ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా క్రిటికల్. చాలా మంది అది ఆ ఫైన్ బ్యాలెన్స్, ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చాలా మంది మిస్ అవుతున్నారు, తప్పుతున్నారు. దానివల్ల రెండింటిలో డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. సో ఒక ఫైన్ ఎగ్జాంపుల్, అఫ్ కోర్స్ బోత్ ద daughters are complaining that she could not spend much time with them during her 35 years long tenure. But otherwise, whatever time they spend చేసి కూడా క్వాలిటీ టైం స్పెండ్ చేసి ఈ రోజు అంత సక్సెస్ఫుల్ ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ. ఇట్స్ వెరీ heartening to see. One is an academician, one is a revenue person, one is into IIT, IIM, and now she is working for a MNC, and one again has followed her footsteps into government service and also successful son-in-laws and beautiful grandkids. So idantha kuda of course 90% I think it is because of her effort in the family. This goes to that. Only retirement is for job. I sincerely hope you spend more time with your family. You have to very successful daughters and son-in-laws and their kids. Please spend time with them. Work and all okkuremo or any other thing, but take up some hobby and please spend quality time with the family. And once again, personally thank you for your valuable services to the government of Andhra Pradesh and also to the public of Andhra Pradesh. Thank you so much. నేను ఎంతో మాట్లాడదామని అనుకుంటున్నాను, కానీ మీరందరూ మాట్లాడిన మాటలు చూస్తే నేను చాలా సంతోషంతో ఐఎమ్ ఓవర్వెల్డ్ అన్నమాట. సో ఏం మాట్లాడాలో నాకైతే గుర్తు రావట్లేదు. ఎనీవే, నాకు రెవెన్యూ శాఖలో పనిచేసిన నా కెరీర్ అంతా కూడా చాలా సంతృప్తికరంగా జరిగింది. ఎందుకంటే ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసాము, ఎన్నో అడ్వెంచర్స్ చేసాము, ఎన్నో టార్గెట్స్ రీచ్ అవడానికి అహర్నిశలు కృషి చేసాము. రెవెన్యూ డిపార్ట్మెంట్ నాకు ఎంతో ఇచ్చింది. ఎందుకంటే నేను పనిచేసిన జిల్లా కలెక్టర్లు కానీ, జాయింట్ కలెక్టర్లు కానీ వాళ్ళు ఐఏఎస్ అచీవ్ చేశారు. వాట్సాప్ అనే మేము ఆ ప్రయత్నాలన్నీ చేసాము. సో మేము చేయలేకపోయిన ఆఫీసర్స్ ని చూస్తే మాకు ఆల్వేస్ ఎంతో ఒక అభిమానము, వాళ్ళంటే ఒక ఫ్యాసినేషన్ ఉండేది. సో మా పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి నేను వాళ్ళని రోల్ మోడల్ గా చెప్తూ ఉంటాను. మా కలెక్టర్స్ అందరి దగ్గర నుంచి కూడా వారిలో మంచి ఎంతో కొంత నేను నేర్చుకున్నాను. అలాగే ఇంకా ఇక్కడ కలెక్టర్ గారి గురించి, జేసీ గారి గురించి, డిఆర్ఓ గారి గురించి చెప్పాలంటే రియల్లీ వెరీ గుడ్ టీమ్. ఇలాంటి టీమ్ తో కలిసి పనిచేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఇంటిలో ఒక మంచి కొడుకులే ఉండాలి, ఒక తమ్ముడి ఇలా ఉంటే అలా ఎంత బాగుంటుంది మనకి. అలా సాధారణ చూస్తే నాకు బాగా అనిపిస్తుంది. చూస్తే సార్ దాదాపు మా పాప ఏజ్, నాకు ఎప్పుడు కూడా అంటే సన్స్ లేదు కాబట్టి అటువంటి అఫెక్షన్ నాకు చాలా ఉంటుంది. మా కొలీగ్స్ అందరూ కూడా చక్కగా
నాతో మంచి కోఆపరేటివ్ గా మంచిగా పనిచేశారు. మిమ్మల్ని అందరినీ కూడా ఎప్పుడు మర్చిపోలేను. అలాగే నా కెరీర్ సక్సెస్ఫుల్ గా నేను కంప్లీట్ చేయడానికి నాకు సపోర్ట్ చేసిన సబార్డినేట్ స్టాఫ్ అవ్వచ్చు, తహసీల్దార్స్ కావచ్చు, అందరూ ఎవ్రీవన్ ఐ థ్యాంక్ యూ ఆల్. నేను ఎప్పటికీ మీ అందరికీ కూడా మర్చిపోనని చెప్పేసి నేను చెప్తున్నాను. అలాగే ఈ రోజు నాకు ఈ రిటైర్మెంట్ రిటైర్మెంట్ ఫంక్షన్ కి ఇవన్నీ అరేంజ్ చేసిన మా డిఆర్ఓ గారికి కావచ్చు, మా అందరి స్టాఫ్ కి, కలెక్టరేట్ స్టాఫ్ కి కూడా సదా కృతజ్ఞత కలుగుతానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. I have a replica. Sir, okay, dear sir.